జీవితం ఏమైపోతుందో, ఎటు వెళ్తుందో అర్థం కానప్పుడు ఒక్కసారి ఈ మాటలు వినండి. పెళ్ళి అనే బాధ్యత నీపై నీకు నమ్మకం ఉన్నప్పుడే నువ్వు తీసుకో. పెళ్ళి చేసుకో అని 100 మంది తొందర పెట్టినా సరే, అసలు ఆ బాధ్యతను మోయాల్సింది మాత్రం నువ్వొక్కడివే అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. అసలు కొన్నిసార్లు జీవితం ఎటుపోతుందో అసలు అర్థమే కాదు. కొన్నిసార్లు భయం, ఆ భయానికి కారణం కూడా ఏంటో అర్థం కాదు. బాధ్యతలు మోస్తూ నవ్వడం కూడా అంత సులువైన పని కాదు, నిజమేనా? కానీ బాధ్యతలు పెరిగే కొద్దీ మన కాంతి ఎప్పుడూ కూడా తగ్గకూడదు. ఎందుకంటే చీకటిలో వెలుగే మనకి దారి చూపుతుంది కాబట్టి. నవ్వడం అనేది బాధను పూర్తిగా కప్పివేయడం కాదు, దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని చూపించడం. భారం ఎంతైనా ఉండొచ్చు, కానీ మనసు నిగ్రహం వహిస్తే నవ్వడం మానదు. ఎన్ని సమస్యలున్నా సరే, ఇక ఆ సమస్యల మధ్య కేవలం నవ్వగలిగినవాడు, వాటిని అధిగమించగల శక్తి కలవాడు అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఇక నవ్వు అనేది ఒక అద్భుతమైన ఆయుధం. అది ఒత్తిడిని తగ్గించగలదు, బాధను కూడా తగ్గించగలదు. హాయిగా నవ్వండి, మనస్ఫూర్తిగా జీవించండి. అసలు బంధం ఏదైనా కూడా వదిలేయడానికి క్షణం పట్టదు, నిజమే. కానీ అంతవరకు ఉన్న ప్రేమ ఏమైపోతుందో అస్సలు అంతుపట్టదు, నిజమేనా? అయితే ప్రేమ అనేది ఒక నది లాంటిది. ఇక నమ్మకం అనేది దాని ఒడ్డులు. ఒకవేళ నమ్మకం అనేది తెగిపోతే ఆ ప్రేమను ఎటు వెళ్ళాలో అస్సలు అంతుపట్టదు. ఇక బంధాలు నాజూకైనవే, వాటిని వదిలేయడం క్షణాల్లో జరిగిపోయినా అందులోని భావోద్వేగాలు, ప్రేమ జ్ఞాపకాలు మనసులోనే ఎప్పటికీ కూడా మిగిలిపోయి ఉంటాయి. ఇక బంధం అనేది తెగడానికి ఒక్క క్షణం సరిపోతుంది, కానీ అది విలువైనదని అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం కూడా సరిపోదు. ప్రేమ ఎప్పటికీ కూడా మాయం కాలేదు, అది మౌనంగా మన హృదయంలో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా దాగి ఉంటుంది, నిజమే కదా? మిగిలేది మనకి జ్ఞాపకాలే, కానీ మనసు మాత్రం వాటిని జీవిస్తూనే ఉంటుంది. ఎవరినైనా కూడా వదిలిపెట్టడం చాలా తేలిక, కానీ వాళ్ళ నుండి పూర్తిగా దూరం అవ్వడం అసాధ్యం. మన మనసులో ఎవరికైనా సరే స్థానం ఇచ్చే ముందు ఆ బంధాన్ని పదిలంగా ఉంచగలమా అని కాస్త ఆలోచించండి. ఒక సంబంధంలో మనస్పర్ధాలు అనేటివి రావడం సహజమే, కానీ అవి విడదీయడానికి కాదు, అర్థం చేసుకోవడానికి. అవకాశాలు, భిన్నమైన అభిప్రాయాలు ప్రేమను బలపరిచే పాఠాలుగా మారాలి. పరస్పర గౌరవం, సహనం ఉంటే ప్రతి విభేదం ఒక కొత్త అనుబంధానికి దారితీస్తుంది. ప్రేమలో గెలుపు అనేది ఒకరినొకరు ఓడించడంలో కాదు, అర్థం చేసుకోవడంలో ఉంటుంది అని గుర్తుపెట్టుకో. అసలు భార్యాభర్తల బంధం 2 మనసుల కలయిక మాత్రమే కాదు, అది 2 భిన్నమైన వ్యక్తిత్వాల ప్రయాణం కూడా. ఈ ప్రయాణంలో విభేదాలు ఎంతో సహజం, కానీ అసలు ప్రశ్న, ఆ మనస్పర్ధలు ప్రేమను బలహీనపరుస్తాయా లేక మరింత గట్టిపరుస్తాయా? మనస్పర్ధలు ఉండకపోవడం అనేది సంబంధం మృతస్థితికి చేరుకున్న సంకేతం, కానీ ప్రతి చర్చ, ప్రతి అసమ్మతి ఎదుటి వారి యొక్క ఆలోచన సరళిని అర్థం చేసుకునే అవకాశంగా మారుతుంది. ఇక నిజమైన ప్రేమ అంటే ఒకరినొకరు మార్చుకోవడం కాదు, పరస్పర అంగీకారంతో ముందుకు సాగడమని గుర్తుపెట్టుకో. విభేదాలు వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా దూరంగా వెళ్ళిపోవడం కంటే వాటిని చర్చించడం బంధాన్ని బలపరుస్తుంది. కోపం అనేది క్షణికమైనదైనా దాని ప్రభావం మాత్రం శాశ్వతం కావచ్చు. అందుకే మాటలు వాడినప్పుడు జాగ్రత్తగా ఎంతో అవసరం. ఎవరి జీవితంలో అయినా తప్పులు ఉండవచ్చు, కానీ సరిదిద్దుకునే మనసు ఉంటే ప్రేమ మళ్ళీ కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రేమలో నువ్వు గెలవాలి అంటే మన అభిప్రాయాల్ని ఎవరిపైనో రుద్దడం కాదు, మన బాధ్యతతో కూడి ఉన్న ప్రేమను
ఎలా వ్యక్తపరచాలో నేర్చుకోవాలి. ఈ బంధంలో ఒకరు ఎగిసిపడితే ఇక మరొకరు శాంతంగా ఉండగలగాలి. ఇక అప్పుడే కదా ప్రేమ అనేది గొప్పగా నిలుస్తుంది. నమ్మకాన్ని కోల్పోకుండా ప్రతి చిన్న విభేదాన్ని కూడా అర్థం చేసుకుంటే ఇక మనస్పర్ధలు అనేవి స్వచ్ఛమైన మీ అనుబంధానికి మార్గాన్ని చూపుతాయి. నువ్వు సరైన వాడివే, నేనే తప్పు అనే యోచన ఎప్పుడూ వద్దు. మనిద్దరం కలిసి సరైన అర్థాన్ని అర్థం చేసుకుందాం అనే దృక్పథం ఎంతో అవసరం. అసలు గతం అనేది ఒక పాఠశాల, కానీ అక్కడే కదా జీవితాన్నంతా కూడా మనం గడపకూడదు. నిన్నటి పొరపాట్లు రేపటి విజయానికి మెట్లుగా ఖచ్చితంగా మారాలి. గతాన్ని నువ్వు తవ్వుకుంటే గాయం, తవ్వి చూసుకుంటే పాఠమవుతుంది. ఇప్పుడే మనసారా బ్రతకాలి, ఎందుకంటే అసలు ఈ క్షణమే నిజమైంది కాబట్టి. అసలు ప్రస్తుతం చేసే కృషి భవిష్యత్తును నిర్మించే భద్రతా గోడ అని మర్చిపోకండి. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఇప్పుడే కొత్త మార్గాన్ని రూపొందించుకోండి. భవిష్యత్తు ఎప్పుడూ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. అది మన సంకల్పాన్ని తప్పకుండా అనుసరిస్తుంది. రేపటి గొప్పతనం ఈరోజు మనం వేసే చిన్న చిన్న మెట్ల మీదే ఆధారపడి ఉంటుంది. స్వప్నాలు కేవలం కలలు కాకూడదు, వాటిని నిజం చేసుకునే ఆత్మస్థైర్యం కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి. గతం మారదని తెలిసినా మన భావోద్వేగాలు దానిపై నెమ్మదిగా అదుపు సాధించుకోవాలి. ఇక అప్పుడే జీవితం సుఖంగా ఉంటుంది. ఎంత బాధాకరమైన కొన్ని విషయాలను విడిచిపెట్టడమే ఎంతో ఉత్తమ పరిష్కారం. మనుషులు, అవకాశాలు, సమయం ఈ మూడు కూడా ఒక్కసారి పోతే మళ్ళీ వెనక్కి రానివి. కాబట్టి వాటిని విలువైనవిగా మీరు భావించి గౌరవించండి. వాస్తవికతని అంగీకరించడమే ప్రశాంతమైన జీవితానికి మొదటి మెట్టు. ఎంత చిన్న పనైనా సరే దానిలో పూర్తి నిబద్ధతతో పాల్గొంటే అది గొప్ప ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. గతం ఒక గుణపాఠం, వర్తమానం ఒక అవకాశం, ఇక భవిష్యత్తు అనేది ఒక కళ. గతం నుంచి నువ్వు నేర్చుకొని వర్తమానంలో సమర్థంగా నువ్వు జీవించి భవిష్యత్తును ఆశాజనకంగా నిర్మించుకోవాలి. ఇక ఏ తప్పు కూడా శాశ్వతం కాదు, ఏ విజయము కూడా చివరిది కాదు. ప్రతిరోజు కొత్తగా మొదలవుతుంది. ఇక ఆ రోజును అత్యుత్తమంగా తీర్చిదిద్దుకోవడం మన చేతుల్లోనే దాగి ఉంటుంది. మన ఆశయాలు బలమైనవైతే భవిష్యత్తు అనేది ఖచ్చితంగా మనకి అనుకూలంగా మారడం అనివార్యమవుతుంది. గతాన్ని నువ్వు ఎప్పుడూ కూడా ఒక జ్ఞాపకంగా ఉంచుకోండి, అంతేకాని దానిలో మునిగిపోకండి. ఇక వర్తమానం నీకు ఉన్న అమూల్యమైన వరం, దాన్ని సమర్థంగా ఉపయోగించుకోండి. భవిష్యత్తు గురించి కలలు కను, కానీ వాటిని నెరవేర్చే ప్రయత్నాన్ని మాత్రం ఎప్పటికీ కూడా మర్చిపోకండి. నిన్నటి తప్పులు నిన్ననే ఉండిపోతాయి. ఈరోజు నువ్వు చేసే ప్రయత్నమే కదా రేపటి విజయాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా నమ్మకంతో ముందుకు సాగు. నువ్వు కలలు కన్న భవిష్యత్తు ఖచ్చితంగా నీ సొంతమవుతుంది. మహాభారతం ఇంకా భగవద్గీత ఇవి రెండూ కూడా మనకు నేర్పే గొప్ప సత్యాలు. ఏంటో తెలుసా? గతాన్ని పూర్తిగా విడిచిపెట్టు, వర్తమానంలో నువ్వు కృషి చెయ్యి, భవిష్యత్తును నువ్వు నమ్ముకొని ధర్మబద్ధంగా ముందుకు సాగు అని. అప్పుడే కదా ఖచ్చితంగా మనసు అనేది చాలా ప్రశాంతంగా, జీవితం అనేది ఎంతో గొప్పగా ముందుకు సాగుతుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.